కేనన్ టీవీకి స్వాగతం. పత్రికల్లోని విశ్లేషణలు చూద్దాం. దానికంటే ముందు కేనన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. దయచేసి మీ రిలేటివ్స్ కి కానీ మీ ఫ్రెండ్స్ కి కానీ ఒక వార్తల్ని షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి. మేడం తెలంగాణ నుంచి పోటీ చేయండి, సోనియా గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. 2 గ్యారంటీలు అమలు చేస్తున్నట్టు వెల్లడి. పోటీపై సరైన టైంలో నిర్ణయం తీసుకుంటానన్న సోనియా గాంధీ అంటూ 2వ పేజీలోని వార్త. మేడం తెలంగాణ నుంచి మీరు పోటీ చేయండి అంటూ నిన్న తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం గారు వీళ్ళందరూ వెళ్లి మాట్లాడడం జరిగింది. సరైన టైంలో నిర్ణయం తీసుకుంటానంటూ ఆమె ధీమా. 2 నెలల్లో ప్రాజెక్టులను ఢిల్లీ చేతిలో పెట్టి 10 ఏళ్లలో కేంద్రం ఒత్తిడి చేసినా మేం ఒప్పుకోలే. హరీష్ రావు అంటున్న మాట ఇది. 2 నెలల్లో ఢిల్లీ చేతిలో మీరు పెట్టిర్రు అని చెప్తున్నాడు. మితిమీరిన అహంకారంతో సీఎం మాట్లాడుతున్నాడు. మేం ఆయన లెక్క కాదు, సంస్కారంతో మాట్లాడదాం. హరీష్ రావు సంస్కారంతోనే మాట్లాడదామని చెప్తున్నాడు. గతంలో కాక బాగా సంస్కారంతో మాట్లాడిండు, అహంకారంతో మాట్లాడిండు. గతంలో కిషన్ రెడ్డి పైన కూడా వ్యాఖ్య చేసిండు. ఈ వ్యాఖ్య ముండలు రండలు అని. ఈ భాషని మొదలుపెట్టిందే బీఆర్ఎస్ లీడరు, అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు మొదలుపెట్టిన భాషనే ఈ భాష అంటూ వాళ్ళు కౌంటర్ ఇచ్చారు. హరీష్ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు. ప్రాజెక్టును బోర్డుకు ఇచ్చేందుకు ఒప్పుకున్నదే కేసీఆర్. ప్రాజెక్టుకు ఇయ్యేందుకు అసలు ఒప్పుకున్నదే కేసీఆర్ అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపిస్తున్నారు. 1 టైం సీడ్ మనీ కింద రూపాయలు 200 కోట్లు కేటాయించింది ఎవరు? 1 టైం సీడ్ కింద మనీ కేటాయించింది ఎవరు? 200 కోట్ల రూపాయలు కేటాయించిండ్రు. కేసీఆర్ జగన్ భేటీ తర్వాతనే రాయలసీమ లిఫ్ట్ జీవో వచ్చింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గతంలో జగన్ కేసీఆర్ ఇద్దరి కలయిక వల్ల వీరిద్దరు కలిసి భోజనాలు చేసి సహబంతులు చేసి రాయలసీమ జీవో రావడానికి కారణం ఎవరు? సీఎం కేసీఆర్ గారే. 100కు 100% ఆయననే అప్పచెప్పిండు అని. కమిషన్లకు కకృతి పడి రాష్ట్ర ప్రజలకు తీవ్ర అన్యాయం చేసిండ్రు. అప్పుడు కమిషన్ల కోసం కకృతి పడి కేసీఆర్ జగన్ కి అప్పచెప్పిండు. తెలంగాణకు రావాల్సిన 551 టీఎంసీల వాటా 299కి ఎవరి వల్ల తగ్గింది? కేవలం కేసీఆర్ వల్ల తగ్గింది. ఎన్నిసార్లు పిలిచినా గాని నువ్వు అక్కడికి వెళ్ళలే. రాయలసీమ లిఫ్ట్ టెండర్లు పూర్తయ్యేదాకా అఫెక్స్ భేటీకి సీఎం ఎందుకు పోలే? బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించబోమని స్పష్టీకరణ. గతంలో కనీసం ఒక 3 సార్లు పిలిచింది, ఒక్కసారి కూడా నువ్వు వెళ్ళలే. నీ మౌనం వెనుక కారణం నువ్వు అంగీకరించినవు కాబట్టే నువ్వు అక్కడికి వెళ్ళలేదు. కనీసం ఎవరికి కూడా నువ్వు పంపలేదు అక్కడికి, ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళకి. 551 టీఎంసీలో రావాల్సిన వాటని 299కి కుదించింది కేసీఆర్. కేసీఆర్ ప్రభుత్వమే. ఒప్పుకోకనే ఒప్పుకున్నావు గతంలో మంత్రి ఆరోపిస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్తున్నాడు ఈ బోర్డు మీద. పూర్తి అయ్యేదాకా అఫెక్స్ భేటీకి కేసీఆర్ ఎందుకు పోలేదు అనంటే అప్పచెప్పిండు కాబట్టే ఆయన పోలేదు. జగన్ కి భోజనాలు పెట్టి అంతా పెట్టి నీకు హెల్ప్ చేస్తానంటూ హెల్ప్ చేసిండు. పేజీలోని వార్త ఇది. కాళేశ్వరం కేసులో కేసీఆర్ ఏ క్షణమైనా అరెస్ట్ కావచ్చు. పక్కా అరెస్ట్ అవుతాడు. ఏ క్షణమైనా అవ్వచ్చు. ఎందుకంటే కాక చేసిన పనులు అట్లున్నాయి. మరి కమిషన్లు ఎక్కువగా రావాలి, పనులు జరిగినట్టు కనిపించాలి, నీళ్లు మాత్రం రైతులకు అందద్దు. ఏం చేసినవరో పని అంటే అగో ఆడ చేసిన చూడు కాళేశ్వరం, దాని వెనకాల కమిషన్లు రావాలి, కోట్లు రావాలి. దేశం విడిచి పారిపోయేందుకు ఆయన ఫ్యామిలీ ఏర్పాటు చేసుకుంటున్నది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అందుకే గతంలో హైర్
చేసుకున్న స్పెషల్ ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకోలే. మాజీ సిఎస్ సోమేష్ కుమార్ దగ్గర 5,000 ఎకరాలున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో బండారం బయట పెడతామని ప్రకటన. వీళ్ళు ఏదైతే విమానం కొన్నారో ఆ విమానం ఇంకా క్యాన్సిల్ చేసుకోలేదు. వీళ్ళు ఫ్యామిలీ మొత్తం విదేశాల్లో పారిపోవడానికి చూస్తుంది అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్న మాట ఇది 3వ పేజీలో ఉంది. ఆ తర్వాత సోమేష్ కుమార్ కి 5,000 ఎకరాల భూములు ఉన్నాయి, యాడికెళ్ళి వచ్చినాయి, ఏం కథ, ఇవి అసెంబ్లీలో మాట్లాడతాం, బయట పెడతాం, మీ బండారాన్ని మొత్తం అసెంబ్లీలో బయట పెడతాం అంటూ 3వ పేజీలో వార్త ఇది. సీఎం పై బాల్క సుమన్ నోటి దురుసు. తీవ్ర పదజాలంతో ఊగిపోయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే. జనాలు ఏమంటున్నారంటే, బాల్క సుమన్ నువ్వు ఒక పుల్క సుమన్వి, నిన్ను బీఆర్ఎస్ పార్టీ కేవలం ఉపయోగించుకుంటున్నది. బీఆర్ఎస్ పార్టీ ఎంగిలి మెతుకులు పడేసే ఎంగిలి మెతుకులకు ఆశపడేటోడివి నువ్వు అని తెలంగాణ సమాజం అనుకుంటున్నది. ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి సీఎం కు నీ నోటి దురుసు వల్ల బీఆర్ఎస్ పార్టీకి మచ్చ వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే నిన్ను ప్రోత్సహించి వాళ్ళు ఇచ్చిన నోటుని నువ్వు చదివావు, దాని ప్రకారమే నువ్వు ఫాలో అవుతున్నావు తెలంగాణ సమాజం అనుకుంటు. కేవలం నీ నోటి దురుసు వల్లనే నువ్వు ఒక సీఎం ని దుర్భాషలాడినవు. తెలంగాణ సమాజం ఊరుకోదు. దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఆ సమావేశంలో మీడియా సాక్షిగా నువ్వు చేతిలో చెప్పుతో మరీ చూపించినావు. ఇది చాలా తప్పు. అక్కడక్కడ నీ పైన కేసులు కూడా అయినాయి. ఓపెన్ కావడమే కాదు, కాంగ్రెస్ పార్టీ ప్రజలు, ఇది ప్రజాప్రభుత్వం, ప్రజలందరూ అతనికి కఠినమైన శిక్షలు వేయాలంటూ బాల్క సుమన్ ఒళ్ళు దగ్గర పెట్టుకో, ఇష్టం ఉన్నట్లు మాట్లాడితే ఊరుకోం ఎమ్మెల్యే వివేక్. బాల్క సుమన్ నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుకో, ఎంత మాట్లాడాలనో అంత మాట్లాడు, నీ స్థాయి ఎంత, నువ్వెంత అంటూ నిన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా మంది నీ పైన వ్యక్తులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, తర్వాత కార్యకర్తలు నీ పైన ఒంటికాలితో ఉన్నారు. బాల్క సుమన్ పై మంచిర్యాల పిఎస్ లో కేసులు నమోదు. అయిపోయిందా? దూల తీరిందిగా బాల్క సుమన్, నీ దూల తీరిందిగా. జనాలు నిన్ను ఇక బిడ్యా నీ పనిగా జనాలే చూసుకుంటారు. ఇక బయట నువ్వు బయట తిరిగిన వరకు అయిపోతుంది నీ పనిగా. అరే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఖతమైంది. బాల్క సుమన్ ఓ పుల్క సుమన్ ఖతమైపోయింది. ఆ నలుగురు మొత్తుకుంటున్నారు, అందులో నిన్ను కూడా యాడ్ చేసిరు. ఇప్పుడు వాళ్ళు తప్పించుకోవడానికి వాళ్ళ దగ్గర సర్వ దండోపాయాలు ఉన్నాయి. బిడ్యా నువ్వు తప్పించుకోవడానికి ఏం ఉపాయాలు లేవు, నిన్ను కేవలం ఉపయోగించుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటూ తెలంగాణ సమాజం అనుకుంటుంది. కేంద్రానికి టీజీ ఫైల్, కేబినెట్ నోట్తో నేడు ఢిల్లీకి ఆర్టీఏ అధికారి. కేంద్రానికి టీఎస్ పేరు కాకుండా టీజీ పేరుని కేబినెట్ నోట్ నేడు ఢిల్లీకి ఆర్టీఏ అధికారి అంటూ వార్త ఇది. గెజెట్ విడుదలకు వారం రోజులు, కేంద్రం గెజెట్ ఇస్తే నోటిఫికేషన్ విడుదల చేయనున్న రాష్ట్ర సర్కార్. ఈ నెల 15 వరకు టైం పడుతుందన్న ఆఫీసర్లు అంటూ 2వ పేజీలోని వార్త ఇది. ఇక నుంచి టీఎస్ కు బదులు టీజీ వస్తది అంటూ వార్త ఇది. మేడారం జాతరకు జోరుగా ఏర్పాట్లు. ఈ నెల 21 నుంచి 24 వరకు జాతర. రూపాయలు 105 కోట్లతో సవలతులు. మేడారం జాతరకు జోరుగా ఏర్పాట్లు. 105 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం సౌకర్యాల కోసం, సౌలతుల కోసం ఏర్పాట్లు చేయడానికి. మా అభివృద్ధిని జనం 1000 ఏళ్లు మర్చిపోరు. లోక్సభలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు. మేం 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి 100 ఏళ్లైనా చేయలేరు. మా అభివృద్ధి 100 ఏళ్లైనా ప్రజలు మర్చిపోరు అంటూ నిన్న లోక్సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అన్నారు. మేము 10 ఏళ్లలో చేసినటువంటి అభివృద్ధిని జనాలు 100 ఏళ్లైనా మర్చిపోరు అంటూ వార్త ఇది 9వ పేజీలోనిది. బీఆర్ఎస్ ఉద్యమకారులకు విలువ లేదు. నిన్న కరీంనగర్ లో జరిగినటువంటి బీఆర్ఎస్ సమావేశంలో ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో ఆయన బీఆర్ఎస్ పార్టీ మీదనే విరుచుకుపడ్డారు. ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్లకు గుర్తింపు లేదు. ఎవరైతే చెంచాగాళ్ళు
పైరవీలు చేస్తారో వాళ్ళకు మాత్రమే గుర్తింపు ఉంది. అందుకే తెలంగాణ రాష్ట్రంలో ఈసారి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైంది. ఉద్యమకారులను గుర్తించలేదు అంటూ నిన్న మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతుండగా నిలదీస్తున్న బీఆర్ఎస్ నాయకుల షామ్ అంటూ 8వ పేజీలోని వార్త. నిజంగా ఆయన మాట్లాడుతున్న సమయంలో లేచి ఉద్యమకారులకు గుర్తింపు లేదు అంటూ అక్కడ ఉన్నటువంటి ఆయనకే ప్రజలందరూ కూడా జైగొట్టిరు. ఎందుకంటే నిజంగా బీఆర్ఎస్ పార్టీలో కష్టపడే వారికి గుర్తించలేదు. ఎవరైతే పైరవీలు చేస్తారో, ఎవరైతే చెంచాగిరీలు చేస్తారో కార్యకర్తలను ఏమాత్రం పట్టించుకోలేదు. ఉద్యమకారులైనటువంటి కార్యకర్తలను బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోలేదు. చెంచాగిరీలు చేసేటోళ్ళని జోకుడుగాళ్లకు, ఎవరైతే జోకుతారో ఆ జోకుడుగాళ్లకు, చెంచాగిరీలకు మాత్రమే బీఆర్ఎస్ దగ్గరికి తీసుకున్నది, చెంతను చేర్చుకున్నది. ఉద్యమకారులకు, కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీలో ఎవ్వరు పట్టించుకోలేదు అని అంటూ నిన్న నిండు సభలోనే ఆయన నిలదీస్తుంటే ప్రజలందరూ ఈయనకే సపోర్ట్ గా నిలిచిర్రు. ఆ శ్యామ్, ఏదైతే శ్యామ్ అనే వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తికే, ఉద్యమకారుడు అతనికే ప్రజలందరూ జైగొట్టిర్రు. వేదిక మీద ఉన్నటువంటి పాటు కొందరు ఎమ్మెల్యేలకి, వీళ్ళకందరికీ ఆశ్చర్యపోయారు కొద్దిసేపు. అరే ఏం మాట్లాడుతున్నాడు ఈయన అని ఆ శ్యామ్ని అక్కడ ఉండే సభ మీద, వేదిక మీద ఉండేటోళ్ళందరూ ఒక రకంగా చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. వాళ్ళు నిజంగా ఇంత వ్యతిరేకత ఉందా మన పార్టీలోనే అంటూ ఆశ్చర్యపోయారు అక్కడ ఉన్న లీడర్స్ అందరూ. తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి పుట్టగతులు ఉండవు, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాదు అంటూ నిలదీసింది ఆయన. లిక్కర్ స్కామ్ లో కవిత పిటిషన్ పై విచారణ 16కు వాయిదా. ఇదే కేసులో మరో 2 పిటిషన్లను కలిపి విచారిస్తామన్న సుప్రీంకోర్టు. నిజంగా ఒకవేళ సెంట్రల్ ప్రభుత్వం గనక కరెక్ట్ గా పనిచేస్తే ఇప్పటి వరకు కవితక్క ఎప్పుడో జైల్లో ఉండేది. వీరి యొక్క బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ యొక్క కలయికతోనే ఈమె ఇంకా బయట తిరుగుతుందని ప్రజలు అనుకుంటున్న మాటలు ఇవి. ప్రజలు అనుకుంటున్నారు ఇది. కేవలం ఇప్పుడు మళ్ళీ లోక్సభ ఎలక్షన్లు దగ్గర పడ్డాయి కాబట్టి మళ్ళొకసారి కొత్త డ్రామా మొదలు పెట్టారు అంటూ ప్రజలు అనుకుంటున్న మాట. ప్రజాస్వామ్యాన్ని కూలి చేశారు అంటూ 4వ పేజీలోని వార్త ఇది. పరీక్షలు నెగ్గిన చంపాయి సర్కారు అంటూ 9వ పేజీలోని వార్త. పేపర్ లీక్ చేస్తే 5 ఏళ్ల పాటు జైలు, ₹1 కోటి ఫైన్ అంటూ 9వ పేజీలోని వార్త ఇది. నమస్తే తెలంగాణ పత్రిక. టైఫాయిడ్ పై భారత శాస్త్రం సమర్థంగా పనిచేస్తున్న భారత్ బయో టీకా 4 ఏళ్ల పాటు రక్షణ, క్లినికల్ ట్రయల్లో పాజిటివ్ ఫలితాలు అంటూ 7వ పేజీలోని వార్త ఇది. కృష్ణ సమర్పణంపై జనాగ్రహం అంటూ నమస్తే. దుర్భాషణపై నిరసనాగ్ని అంటూ వార్త ఇది. ఏం లేదు, రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలకి బీఆర్ఎస్ పార్టీ పేడ్ బ్యాచ్ ఏదైతే నమస్తే తెలంగాణ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఒత్తాసు పలుకుతుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పేడ్ బ్యాచ్ మాత్రం వేసుకున్న వార్తలంటూ ప్రజలు. జుటాకోర్ సీఎం, కేఆర్ఎంబి భేటీతో సంతకాలు అప్పగించలేదని అబద్ధాలు, ఇప్పటికైనా చేసిన తప్పును ఒప్పుకో రేవంత్ పై హరీష్ రావు. గతంలో 9 సంవత్సరాలన్నర నీ మామనే ఉన్నాడు సీఎంగా, కాకనే ఉన్నాడు. అప్పుడు ఆయన చేసినటువంటి పాప పుణ్యాలే ఇప్పుడు శాపంగా మారినాయి. మీ మామ చేసినటువంటి మాటలకు మాత్రం నీ దగ్గర ఆన్సర్ లేదు. పైగా 2 నెలల్లోనే అప్పచెప్పిండని ఆయన పైన మాట్లాడుతున్నాను. అసెంబ్లీలో చర్చకైనా ఢిల్లీ వచ్చేందుకైనా మేం రెడీ. ఢిల్లీ దాకా కాదు, ఫస్ట్ అసెంబ్లీలో సమాధానాలు చెప్పుర్రి. నువ్వు, నీ మామ, నీ బామర్ది, నీ మరదలు కవిత, మీరు నలుగురు అసెంబ్లీకి జత బట్టలు తీసుకొని రండి, భోజనాలు సహా బంతితో పెడతా అని రేవంత్ రెడ్డి గారు అంత క్లారిటీగా చెప్పినా గానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద తలకాయలు ఏవైతే ఉన్నాయో ఆ పెద్ద తలకాయ నోటి దురుసు వల్ల హరీష్ రావు, కేటీఆర్, కవిత వీళ్ళ నోటి దురుసు వల్లనే
బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో రోజు రోజుకు దిగజారిపోతుంది అంటూ ప్రజలు అనుకుంటున్న మాట. వీళ్ళకి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఓడిపోయామని దిగులే తప్ప మేము ఓడిపోయాం, ఎట్లయితే ఓడిపోయామో మేము ఇలా ఎందుకు ఓడిపోయినాం అని ఫ్రస్ట్రేషనే తప్ప వీళ్ళకి ఇంకొకటి ఏం లేదు అంటూ ప్రజలు అనుకుంటున్న మాటలు ఇవి. వీళ్ళు అధికారం లేకపోతే పిచ్చోళ్ళే అయిపోతున్నారు, పిచ్చోళ్ళలాగానే మాట్లాడుతున్నారు. రోజుకింత ప్రజల్లో మీ పైన మీరు మీ పార్టీ పలచబడడం ఖాయం. బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రంలో 1000 మీటర్ల గోతి తీసి బొందబెట్టడం ఖాయమని ప్రజలు అనుకుంటున్న మాటలు. నీళ్ల కోసం ఉరికిస్తే కాంగ్రెస్ వాళ్ళు చంద్రబాబు బూట్లు నాకినోళ్ళు, అందుకే కేఆర్ఎంబికి ప్రాజెక్టుల అప్పగింత, కాంగ్రెస్ పై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ధ్వజం. ఇదంతా కేసీఆర్ చేసిన పాపమే అంటున్న ప్రజలు. వార్త ఇది. ప్రాజెక్టుల పరాధీనంపై పొరపాటు, కేఆర్ఎంబికి కృష్ణా బోర్డు అప్పగింతపై ఉద్యమ కార్యాచరణ. ఈ నెల 2వ వారంలో నల్గొండ జిల్లాలో భారీ బహిరంగ సభ. నేడు తెలంగాణ భవన్ కు సీఎం కేసీఆర్. 5 ఉమ్మడి జిల్లాల నాయకులతో బీఆర్ఎస్ అధినేత సమావేశం. కాకాకి ఇప్పుడు తెల్లారింది. మొత్తం రాజకీయం మొత్తం తెర వెనకాల కేసీఆర్ రచిస్తున్నారు. ఇదంతా తెలంగాణలో కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి వీళ్ళందరూ మాట్లాడడానికి వీళ్ళందరికీ స్క్రిప్ట్ కేసీఆరే రాసిస్తున్నాడని ప్రజలు అనుకుంటున్న మాటలు. కేసీఆర్ ను తిరగనివ్వం, అన్యాయం చేసి మీటింగ్ ఎలా పెడతారు? కేసీఆర్ కు ఏదైనా జరిగితే మా బాధ్యత కాదు. హరీష్ రావు జైలుకు పోక తప్పదు. నల్గొండలో బీఆర్ఎస్ కు డిపాజిట్ రాదు. మీడియా సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి. అన్యాయం చేసి మీటింగ్ ఎలా పెడతారు? కేసీఆర్ కి ఏదైనా జరిగితే మనకు సంబంధం లేదు, మా బాధ్యత కాదు. హరీష్ రావు జైలుకు పోవడం ఖాయం అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నమాట ఇది. నల్గొండ జిల్లాలో పోలీస్ చట్టం అంటూ వార్తలు. ప్రాజెక్టు అప్పగింతపై కాంగ్రెస్ కుప్పిగంతులు. నల్గొండలో భారీ సభకు బీఆర్ఎస్ యోచన. కాంగ్రెస్ సర్కారులో మొదలైన అలజడి. సభను అడ్డుకునేందుకు 30 ఏ యాక్ట్ బస్సులు ఇవ్వద్దని ఆర్టీసీకి మౌఖిక ఆదేశాలు అంటూ వార్త ఇది. రేషన్ కార్డు ఉంటేనే గృహజ్యోతి అంటూ వార్త వేసింది ఇక్కడ నమస్తే తెలంగాణ 10వ పేజీలోని వార్త. ఒకవేళ రేషన్ కార్డు ఉంటేనే వాళ్లకు గృహజ్యోతి అంట. గతంలో బీఆర్ఎస్ పార్టీ 9 సంవత్సరాలన్నరలో ఒక్కసారి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు అని ప్రజలు అనుకుంటున్న మాటలు ఇవి. తెలంగాణ సర్కారు త్వరలోనే కూల్తది. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఆ పార్టీ మాయమవ్వడం ఖాయం. కాంగ్రెస్ దుష్పాలనకు పెద్ద బాధ్యత రాష్ట్ర ఏపీ వైఎస్ఆర్సీపీ నేత విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు అంటూ 11వ పేజీలోని. ఇది ఆంధ్రకు సంబంధించింది. ఎందుకు అనంటే రాబోయే ఎలక్షన్ ఒక 4-5 నెలల్లో ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు షర్మిల అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆపోజిట్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిల ఉన్నారు కాబట్టి వైఎస్ పార్టీ నుంచి ఈయన విమర్శిస్తున్నాడు. తెలంగాణ నుంచి పోటీ చేయండి, సోనియాకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. అగ్రనేతలతో సీఎం డిప్యూటీ సీఎం భేటీ అంటూ 11వ పేజీలోని వార్త ఇది. పోటీ పరీక్షలో అక్రమాలకు పాల్పడితే కోటి జరిమానా అంటూ 7వ పేజీలోని వార్త ఇది. H4 వీసాదారులకు వర్క్ అథరైజేషన్ అంటూ 7వ పేజీలోని వార్త ఇది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అంటూ 7వ పేజీలోని వార్త ఇది. ఇల్లెందులో కౌన్సిలర్ కిడ్నాప్ అంటూ 3వ పేజీలోని వార్త. మొత్తం మీద నమస్తే తెలంగాణ పత్రికలో కేవలం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పత్రికనే కాబట్టి ఆ పార్టీకే డబ్బ కొట్టింది. ఇక్కడ ఇప్పుడు ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి పనులకు గాని అభివృద్ధి విషయంలో గాని ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ నమస్తే తెలంగాణ పత్రిక ఎక్కడ ప్రచురించలేదు. కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు ఇక్కడ ఒక చిన్న తెలంగాణ నుంచి పోటీ చేయండి అంటూ 11వ పేజీలోని వార్త చిన్న వార్తలు రాసింది. ఆ తర్వాత కేసీఆర్ ను తిరగనివ్వం అంటూ ఒక వార్త
ఒక సైడ్ లో వేసింది, మిగతాదంతా తన పార్టీకే డబ్బా కొట్టుకుంది. గతంలో 9 సంవత్సరాలన్నర బీఆర్ఎస్ కే డబ్బా కొట్టింది, ఇప్పుడు కూడా బీఆర్ఎస్ కే డబ్బా కొడుతుంది. ప్రతిపక్ష పాత్రలో పోషించడంలో విఫలమైన పత్రిక ఏదైనా ఉందా అంటే అది నమస్తే తెలంగాణ పత్రికనే చెప్పుకోవచ్చు. ఇది ప్రజలు కూడా అంటున్న మాట, ఇది మనం అంటున్న మాటలు కావు, ఇది ప్రజలు అనుకుంటున్నారు. కేసీఆర్ పచ్చగా ఉంటే ఇందులో పచ్చగా కనబడుతుంది, కేసీఆర్ ఎచ్చగా ఉంటే ఇందులో ఎచ్చగా కనబడుతుంది, కేసీఆర్ కష్టాల్లో ఉంటే ఇందులో కష్టాలు కనబడతాయి అని ప్రజలకు అర్థమైపోయింది. ప్రజలు అంటున్న మాట, ఈ పత్రిక అంత దిగజారి జర్నలిజాన్ని మొత్తం దిగదార్చింది అంటూ సీనియర్ పాత్రికేయులు, విశ్లేషకులు అంటున్నటువంటి మాటలు ఇవి. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి. వీలైనంత వరకు మీ దోస్తులకు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ ఎక్కువగా షేర్ చేయాలని కోరుకుంటుంది కేఎన్ఎన్ టీవీ.